ఈరోజు ఒక ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఈరోజు ఒక చీకటి దినంగా ప్రకటించవచ్చు. ఎందుకంటే ప్రొద్దుటూరులో ఒక బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక బీసీ కులస్తుని ఒక మండల ఎంపీపీగా అంటే ఒక మండల ప్రెసిడెంట్గా నేను ఈ ప్రొద్దుటూరు మండలానికి 4 సంవత్సరాల నుంచి పనిచేస్తూ, అదే మాదిరి మా భార్య ఎస్సీ కులానికి చెందినటువంటి ఒక సర్పంచ్ సోములవారిపల్లె మేజర్ గ్రామ పంచాయతీకి సుమారు 13-14 సంవత్సరాల నుంచి పనిచేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నాం. ఆ దుర్బుద్ధితో మేము కొత్తపల్లె గ్రామ పంచాయతీ ఆ ఖాదరాబాద్ బిర్యానీ హోటల్ పక్కన అది ఒక 35 ఫ్లాట్లు వేసినటువంటి వెంచర్, అది ఒక పట్టా ల్యాండ్. అందులో ఫ్లాట్ నెంబర్ 6 నేను కొనుగోలు చేయడం జరిగింది. అది నేను కొనుగోలు చేసింది కూడా ఈ గవర్నమెంట్లో, తెలుగుదేశం గవర్నమెంట్లో ఒక 6 నెలలు 7 నెలల కిందట నేను కొనుగోలు చేసిన. ఆ కొనుగోలు చేసినప్పుడు 7 నెలల కిందట నా దగ్గర డబ్బు లేకపోతే ఒక ఫైనాన్సియర్ దగ్గర అది కుదవబెట్టి అప్పు తీసుకొని అతని పేరుతో రిజిస్టర్ చేయించిన. అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకుంటా ఉన్నాం. ఇట్లా చిన్న చిన్న అలిగేషన్స్ వస్తూ ఉంటే ఆ కొత్తపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ శివచంద్రారెడ్డి, పొద్దుటూరు మున్సిపాలిటీ 19వ వార్డు కౌన్సిలర్ మునీరు, వీళ్ళు ఇద్దరు కలిసి కొత్తపల్లి గ్రామ పంచాయతీ ఆఫీసులోనే ఎక్కడైనా దొంగ డీకేటీ పట్టాలు సృష్టించే వాళ్ళని చూసినాం, హద్దుల దగ్గర తగరారు పడే వాళ్ళని చూసినాం. సబ్ రిజిస్టరు సీళ్లు వాళ్ళే సొంతం తయారు చేసుకున్నారు. కొత్తపల్లి పంచాయతీ ఆఫీస్ తనిఖీ చేస్తే ఈరోజు సబ్ రిజిస్టర్ ఆఫీస్ సీళ్లు ఉన్నాయి వాళ్ళ ఆఫీస్లో. సబ్ రిజిస్టర్ ఆఫీస్ సీళ్లు దొంగ సీళ్లు వాళ్ళే, దొంగ సంతకాలు వాళ్ళే. ఇట్లా ఈ అలిగేషన్స్ వస్తున్నాయని చెప్పి నాకు కుదవ పెట్టుకున్న తర్వాత నేను నా పేరుతోనే రిజిస్టర్ చేయించుకున్నా. అక్కడ కన్స్ట్రక్షన్ చేయనీలే. ఒక 2-3 నెలల కిందట కూడా వచ్చి నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన. ఎస్ఐ అరుణ్ రెడ్డి సార్ కూడా సుమారు 10-15 సార్లు నేను ఇక్కడికి వచ్చి నాకు ఉండబడిన రికార్డ్ అంతా కూడా సార్కు సబ్మిట్ చేసిన. అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫోన్ చేసి ఎస్ఐ అరుణ్ రెడ్డి సార్ చెప్తే పెద్ద ఆయన వరదరాజరెడ్డి గారు నిలబెట్టమన్నారు, కొండారెడ్డి నిలబెట్టమన్నారు అని చెప్పి ఎస్ఐ సార్ చెప్పినాడు. ఈ పట్టాల్యాండ్లో 35 ఫ్లాట్ల వెంచర్, అది 1982 సంవత్సరంలో వెంచర్ వేసినారు. 1967-62 స్వతంత్రం రాకముందు నుంచి ఉండే రికార్డు అంతా మా దగ్గర ఉంది. పట్టాల్యాండ్లో మేము కన్స్ట్రక్షన్ చేసుకుంటా ఉండేదానికి వరదరాజురెడ్డి, కొండారెడ్డి గారి వాళ్ళ పర్మిషన్ ఎందుకు సార్? ఆ మునీరు శివచంద్రారెడ్డి వాళ్ళు వాళ్ళతో ఫోన్ చేయించినారు, అది నిలబెట్టమని చెప్పినారు అని చెప్తారు. అంటే ఎక్కడికి పోతుంది ఈ డెమోక్రసీ? అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నాం. సుమారు నెల నుంచి కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. నేను ఇప్పుడు కూడా 6-6:30 వరకు కూడా నేను కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి వచ్చిన. 9 గంటలప్పుడు శివచంద్రారెడ్డి వాళ్ళ మనుషులు, మునీరు వాళ్ళ మనుషులు దౌర్జన్యంగా ఒక 15 మంది ఇనుపటి గడార్లు, సమ్మెటలు, జేసీబీ అవి గడార్లు సమ్మెటలతో ట్రై చేసినారు. ముందర పక్క ఫ్రంట్ కాంపౌండ్ వాళ్ళంతా పగలగొట్టినారు. మీరు చూసినా కూడా తెలుస్తుంది. అంతలోపల జేసీబీ వచ్చి జేసీబీతో రిమూవ్ చేస్తున్నారు. మాకు అక్కడనే మాతో పాటు ఉండే మా వాచ్మెన్ అంటే మా సూపర్వైజర్ అంతా అతనే చూస్తుంటాడు. రాజపల్లె కులాయి భాష నాకు ఫోన్ చేసి, అన్న వాళ్ళు శివచంద్రారెడ్డి వాళ్ళ మనుషులు, మునీరు వాళ్ళ మనుషులు, మనం నెలన్నర నుంచి కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, ఇది పడగొడుతున్నారు వాళ్ళందరూ వచ్చి దౌర్జన్యంగా అంటే నేను మా భార్య ఆదరబాదర సరళి పోయినాం. మా శ్రేయ బ్లాస్ లో కొంతమంది 45 మంది ఉంటే ఫోన్ చేస్తా చెప్పుకుంటూ పోయినాం. పోయే లోపల వాళ్ళు 15 మంది ఉంటారు. మేము పోయి అడగపోయి ఏమిది ఇట్ట పగలు కొడుతున్నారంటే, కొడక నువ్వు యా ఊరినిది సోమవారపల్లి అయితే నువ్వు కొత్తపల్లి పంచాయతీలోకి వచ్చి నువ్వు కన్స్ట్రక్షన్ చేసేంత మొగోనివే, ఇది మా అడ్డా, నువ్వెవరు నువ్వు మండల ప్రెసిడెంట్ అయితే మా పంచాయతీలోకి వచ్చి ఇది కొత్తపల్లి శివచంద్రారెడ్డి పంచాయతీ అడ్డా, నువ్వేంద్రుడు వచ్చి కన్స్ట్రక్షన్ చేసేదని చెప్పి నన్ను బట్టలు చించి కొట్టినారు. ఆ ఇనుప రాడ్లు సమ్మెటలతో కూడా దౌర్జన్యం చేస్తంటే మా భార్య నన్ను అడ్డుకుంది. వాళ్ళు దౌర్జన్యం చేస్తంటే ఆయన అడ్డుకుంది. నువ్వేమే మహాదానా, నువ్వు సర్పంచ్ అని ఏమైనా రెచ్చిపోతున్నావా? నువ్వు సర్పంచ్ అయితే సోమవారపల్లికి సర్పంచ్ అవుతావు, నీకు ఇక్కడేం పనే మానదానా అని చెప్పి ఎక్కువ మాట్లాడితే నిన్ను నీ మొగుడిని ఇద్దరిని ఇక్కడనే చంపి ఈ స్థలంలోనే బూర్సు పెడతామని చెప్పి మరింత దౌర్జన్యంగా చేస్తున్నారు. 20 రోజులు నెలన్నర నుంచి 15 సార్లు పోలీస్ స్టేషన్ తిరిగిన. ఎస్ఐ అరుణ్ రెడ్డి సార్ చెప్పిన అంత వింటారాయన. సార్ వాళ్ళు దొంగశీలు సార్, దొంగ సంతకాలు, దొంగశీలు సార్. ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కాడికి పోయి ఒక 5 నిమిషాలు ఎంక్వైరీ చేసి అయిపోతాదంటే ఆయన ఏం పట్టించుకోలే. కొండారెడ్డి వరదరారెడ్డి నిలబెట్టమన్నారు, నిలబెడతాం. ఇదే చెప్తున్నారు. మేము ఏం చేయాలి దానికి? కొత్తపల్లిలో ఉంటే షరీఫ్, గౌస్ ఇంకొకతను మునీర్ ఒక తమ్ముడు ఒకతను, వాళ్ళు 3-4 మేము ఐడెంటిఫికేషన్ చేసినాం. కొంచెం చీకటి ఉన్నది. మిగతా ఒక 14-15 మంది వాళ్ళ అనుచరులే మొత్తం వాళ్ళతో పాటు తిరిగైతే వాళ్ళ కార్లలో తిరుగుతుంటారు కాబట్టి
మాకు అర్థమైంది. వాళ్ళు ఆడ నిలబెట్టి పడగొడుతున్నారు, నిలబడి పడగొడుతున్నారు. అన్న మీరు పోలీసు వాళ్ళకు విషయం తెలియజేసినారు, మీ దగ్గర ఈసీ ఉంటది, మీ దగ్గర అన్ని ఉన్నాయి. నాకు ఈ రోజు నిన్న SI2 ఇక్కడ కొత్తగా వచ్చిన ఆయన SI2 సారు ఆయనకు వివరంగా చెప్పిన నా సబ్జెక్ట్ అంతా కూడా చెప్తే లేదు నిన్న కన్స్ట్రక్షన్ చేసుకో, నీకేం అబ్జెక్షన్ లేదులే కన్స్ట్రక్షన్ చేసుకో అని చెప్పినాడు. నెలన్నర రోజులు నిలబెట్టి మళ్ళీ నిన్న మొన్న కన్స్ట్రక్షన్ మొదలు పెట్టా. 10 రోజుల నుంచి వారం నుంచి మొదలు పెట్టి ఆయన మళ్ళీ 2-3 రోజుల కిందట కూడా ఏం లేదు నిన్న అబ్జెక్షన్ చేసుకొని మళ్ళీ కడతన్నారంటే ఏం సార్ ఇంత అన్యాయం. ఇది ఆల్రెడీ దీంతో ఒక ఆశ్చర్యం చూడండి. మేము కొనింది ఈ ప్రభుత్వంలో ఎవరి దగ్గర కొన్నాం? తెలుగుదేశం వాళ్ళ దగ్గర కొన్నాం. మేము కొనింది తెలుగుదేశం వాళ్ళ దగ్గర కొన్నాం. వాళ్ళే కొనిచ్చింది అంటే వాళ్ళది కాదు ఆస్తి, వాళ్ళ దగ్గర వ్యాపారం చేస్తారు, వాళ్ళ దగ్గర వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర వాళ్ళు కొనిచ్చినారు. మార్కెట్ రేట్ కంటే 2 లక్షలు ఎక్కువ పెట్టినా. ఆ మెయిన్ రోడ్ లో మాది ఫర్నిచర్ షాప్ ఉంది, మాకు కలుస్తుంది అని చెప్పి మార్కెట్ రేట్ కంటే 2 లక్షల రూపాయలు ఎక్కువ పెట్టి కొన్నాం మేము, మాకు కలుస్తుంది ఉత్తరోత్తరం అని చెప్పి. కానీ పెద్ద ఆయన మాత్రము నిన్న మొన్న ప్రెస్ మీట్ లో చెప్పినాడు చాలా బాగా ఈసీలలో నకలలో ఉండేది అని చెప్పి. ఆయన చెప్పిన దానికి ఈ పొద్దుటూరులో జరుగుతున్న దానికి పూర్తి విరుద్ధం. ఆయన శివచంద్ర రెడ్డి సలివేంద్రాలు మజ్జిగలు నీళ్ళ మజ్జిగలు ఇట దౌర్జన్యాలు చేసి ఆక్రమించి కోట్లు దొంగటి స్థలాలు భూములు ఆక్రమిస్తే దొంగ నీళ్ళ మజ్జిగ సలివేంద్రాలు బువ్వా ఎన్నైనా పెట్టచ్చు ఇట చేసే. ఆడ దొరసానిపల్లెలో ఆయన వాళ్ళ కాడ ఉండే డాక్యుమెంట్ నెంబరు, ఆ డాక్యుమెంట్ నెంబర్ చూసే ఆ దొరసానిపల్లెలో ఉంది. ఆడికి పోయి వాళ్ళని అడిగితే శివచంద్ర రెడ్డి పేరు చెప్తానే శివచంద్ర రెడ్డి దృష్టిలో పడిందంట కాంపౌండ్ కట్టుకోవాలని ఆయన ఆ దృష్టిలో పడితే మంది కూడా పోతాదని చెప్పి వాళ్ళు కాంపౌండ్ కట్టుకుంటున్నారు. గతంలో ఫిర్యాదు చేసినా ఇప్పుడు కూడా ఫిర్యాదు చేసినాం. ఏదైతే మీరు ఇప్పుడు బిల్డింగ్ కడతాం దానికి ప్లానింగ్ అప్రూవల్ అనేది పంచాయతీ నుంచి తీసుకున్నారా లేదా? ప్లానింగ్ అప్రూవల్ తీసుకోలేదు, సబ్మిట్ చేస్తాం. ప్లానింగ్ అప్రూవల్ నేను పర్మనెంట్ స్ట్రక్చర్ వేయలే, టెంపరవరీ స్ట్రక్చర్, ఓన్లీ టెంపరవరీ షెడ్, ఒక రేకుల షెడ్. అది ఎంపీపీగా మీకు తెలుసు కదా నా ప్లానింగ్ తీసుకోవాలని, ఎందుకు అని ఇట్లా ప్లానింగ్ అప్రూవల్ తీసుకోకుంటే మాకు గ్రామ పంచాయతీ వాళ్ళు నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇవ్వాలి కానీ రౌడీలు వచ్చి వాళ్ళ మనుషులు వచ్చి అర్ధరాత్రి పగలగొడతారా పర్మిషన్ తీసుకోకుంటే? కొత్తపల్లి పంచాయతీలో 2000 కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, 100 కూడా ప్లాన్ అప్రూవల్ ఉండవు, 1900 అనఫిషియల్ కడుతుంటారు, పగలగొడతారా? అతనేన్ని అది యాక్షన్ తీసుకోవాల్సింది ఎవరు? పంచాయతీ సెక్రటరీ తీసుకోవాలా? రౌడీలకు ఏం పనయ్యా? తెలుగుదేశం పార్టీ గుండాలకు రౌడీలకు ఏం పని? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు కూడా ఏ చిన్న కన్స్ట్రక్షన్ కూడా చేసుకోకూడదా? అది శివచంద్ర రెడ్డి అడ్డ అంట. కొత్తపల్లె కానపల్లెలో సిగ్గు లేక మళ్ళీ మాట్లాడుతున్నాడు. కొత్తపల్లె కానపల్లెలో నిన్న రాష్ట్రం అంతా కూటమి వచ్చే డిపాజిట్ లేకుండా పోయినాడు. శివచంద్ర రెడ్డి ఇంటికే పర్మిషన్ లేదు అన్న. మేము 2 నెలల నుంచి పోలీస్ స్టేషన్ల పడి తిరిగి పోలీసులు కాళ్ళు ఒకటి పట్టుకుంది. వాళ్ళు చేసాంలే అంటారు, పని పలకరు, చేసాంలే అంటారు, ఏం చెయ్యరు. మేము ఉన్నంతసేపు 2 మాటలు మాట్లాడతారు, పంపించారు. 2 నెలలు 3 నెలలు పోలీస్ స్టేషన్ల బట్టి తిరిగి సాలైపోయింది. ఇప్పుడు కట్టుకోమని చెప్తేనే కట్టుకుంది. కొట్టాల్సింది ఎవరు? పర్మిషన్ ఇవ్వాల్సింది ఎవరు? పర్మిషన్ యాక్చువల్ గా యాజ్ పర్ గవర్నమెంట్ జీవో ప్రకారము మీది స్థలం అయితే మీరు ఖచ్చితంగా పంచాయతీకి గానీ మున్సిపాలిటీకి గానీ పర్మిషన్ పెట్టుకోవాలన్న ప్లానింగ్ ప్రకారం. ఓకే, ఇప్పుడు పడగొట్టింది ఎవరు? ప్రైవేట్ వ్యక్తులు సీన్ లో ఇప్పుడు పడగొట్టింది అది కూడా మీరు జవాబు చెప్పాలి. అట్లా కాదు, మీరు అడిగేసరికి పడగొట్టింది ఎవరు? సెక్రటరీనా? పంచాయతీ సెక్రటరీ? అర్ధరాత్రులు పడగొట్టారా? విఆర్ఓనా? పంచాయతీ సెక్రటరీనా? కాదు కదా. నోటీస్ ఇచ్చినారా? ఎవరు పడగొట్టింది? దౌర్జన్యంగా ప్రైవేట్ వ్యక్తులు. అంటే వాళ్ళ మధ్య వీళ్ళ మధ్య సమస్య జరుగుతా ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి పడగొట్టారు. పంచాయతీలో లేదు, పంచాయతీ అబ్జెక్షన్ లేదు. ఎక్కడైనా ప్లాన్ అప్రూవల్ లేకపోయినా నోటీస్ ఇచ్చిన తర్వాత మున్సిపాలిటీ రూపాయికి 2 రూపాయలు పన్నేస్తారు, అపరాధం వేస్తారు. పంచాయతీలో కూడా అపరాధం వేస్తారు. ఇంకొకటి కూడా ఏం చెప్తానంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ చెప్తానా సవాల్గానే, అదిగినా మాది ఫేక్ అని తేలితే ఆ జరిగే 10 సెంట్లే కాదు, మెయిన్ రోడ్ లో 18 సెంట్లు ఉంది, 28 సెంట్లు కూడా మొత్తం వదిలేస్తా వాళ్ళకే. అదొకటి కాదు, 28 సెంట్లు మొత్తం వదిలేస్తా వాళ్ళకే. ఛాలెంజే. సిగ్గుండాల. నీతులేమో మీడియాల ముందరికి వచ్చి సత్యచంద్ర మీద నీతులు చెప్తారు. మా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా లీడర్ల మీద ఎన్నెన్నో అలర్ట్ చేసినారు పొద్దుట్లో, ఒక్కటి నిరూపించలే. ఈ పొద్దు మేము పబ్లిక్ నిరూపిస్తున్నాం.
ఇప్పుడు మీ పైన పబ్లిక్ గా దాడి చేశారా అవును, అవును సంబంధిత వ్యక్తులు? అంతే కదా చేసినారు. మీ కళ్ళతో చూసినా మేము పోయింది కారులో ముగ్గురము, వాళ్ళు 15 మంది ఉండారు. పోవడంలోనే ఏంది అంటే మాకు ఆవేశం రాదా? మా స్థలాలు మా కన్స్ట్రక్షన్ ఎవరో మీరు పగలగొట్టేదని మేము అడిగినాము. ఎవరో మీరు పగలగొట్టినారని అడిగినాము. మీదేంద్ర మా పంచాయతీలోకి వచ్చని చెప్పి ఏం మాట్లాడకుండా కొడతారు. ఇద్దరం పోయినాం ఒకటే కారులోనే. మీ పైన దాడి చేసిన వ్యక్తులున్నా మీకు ఏమైనా ఐడియా ఉందా? ఏమన్నా అది ఇచ్చినాం, పేర్లు కూడా ఇచ్చినాం. పేర్లు